ప్రపంచవ్యాప్తంగా పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్, నాతో పాటు ధనశ్రీ. మేమిద్దరం కూడా పిఎంసి డైరెక్టర్స్ అయిన బాలకృష్ణ గారు, నవకాంత్ గారు, ఆనంద్ గారు వీరి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మొదటగా బాలకృష్ణ గారితో ఎంతో చక్కని సందేశాన్ని తీసుకోవడం జరిగింది, వారి జీవిత వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఆయన ఈరోజు ఎండీగా ఎదగడానికి ఎటువంటి విశేషాలు జరిగినాయో అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆనంద్ కుమార్ గారితో కూడా ఎన్నో అద్భుతమైన విషయాల్ని మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మునుపటి ఎపిసోడ్లు అన్నీ కూడా మీరు తప్పకుండా వీక్షించాల్సిందే. ఈ ప్రయత్నంలో భాగంగా ఆనంద్ కుమార్ గారి దగ్గర నుండి మనం ఎంతో అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు గత 2 ఎపిసోడ్లుగా ఆయన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలన్నింటినీ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒక 3వ ఎపిసోడ్లో భాగంగా కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఆనంద్ కుమార్ ఏంటి, అసలు ఒక ఆకతాయి వ్యక్తిల చదువు కూడా రాని 7వ తరగతిలో కూడా ఫెయిల్ అయిన ఒక ఆనంద్ కుమార్ నుండి ఒక జ్ఞానిల, ఒక అద్భుతమైన గనిల మారి మనందరి కోసం పిఎంసి యొక్క బాధ్యతలను వహిస్తూ మన ముందున్న ఆనంద్ కుమార్ వరకు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనే విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ 3వ ఎపిసోడ్లో ఆయన తన యొక్క ఇంటర్మీడియట్ లెవెల్ నుండి ఈ రోజు వరకు ఎటువంటి జీవిత సన్నివేశాలు ఉన్నాయి, ఆయన జీవితాన్ని ఏ విధంగా మలిచాయి, మనకు పిఎంసి డైరెక్టర్గా ఏ విధంగా మనల్ని తీసుకొచ్చే అనే విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ ఆనంద్ అన్న. హాయ్ వేణు. హాయ్ ధన. సో గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు. మీరు ఒక ఫెయిల్ అయిన కుర్రవాడి నుండి ఒక రెబలియస్గా కటువుగా ఉండే అటువంటి కుర్రవాడు నుండి అక్కడి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకొని మీ గురువుల వద్ద నుండి మీరు ఒక మంచి పటిష్టమైన జ్ఞానాన్ని అందజేసుకొని ఈ రోజున మాకు తెలిసిన ఆనంద్ కుమార్గా మారారు. సో ఈ ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని మరింత అద్భుతంగా చేయడానికి మీరు నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో, అంటే గత అనుభవాలలో మీరు రంగనాథ్ గారి దగ్గర నుంచి కానీ అంతకుముందు మీ చిన్నప్పటి నుండి మీరు పడిన కష్టాల నుండి కానీ నేర్చుకున్నవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టికల్గా వచ్చిన అనుభవాలు ఏంటి, మీ యొక్క ఎడుగుదొడుగులు ఏంటి, అదేవిధంగా ఎదురుగా ఉన్న సమస్యలు ఏంటి, మీకు వచ్చిన సమస్యల ద్వారానే పరిష్కారం మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సన్నివేశాలు ఏ విధంగా జరిగాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంటర్మీడియట్లో మీరు ఏం చేశారు? 7th క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. బట్ 10th క్లాస్ వచ్చేసరికి డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అంటే 75% మార్కులతో పాస్ అయ్యాను. ఓకే. అంటే మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఏదైనా నాకు ఈజీ అనిపించింది చేయడం. ఓకే. చదువు అనేది ఈజీ అయిపోయింది. సో 0 నుంచి హీరో అయిపోయారు. అంటే ఇంకా నా క్వశ్చన్లకు ఆన్సర్లు దొరికేసాయి. ఓకే. ఇంకా నాకు ఏ ఇది లేదు, ఏది పట్టుకుంటే అది చదువు బాగా ఈజీ అయిపోయింది. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదివేశాను. ఇంటర్మీడియట్లో మెయిన్గా ఆ ఏజు చాలా అంటే ఎన్నో రకాల అన్ని థింగ్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, ద టీనేజ్. యా, ఇంటర్ ప్లస్ ఈడియట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. అయితే వీడు ఇంటర్ చదివి డిగ్రీ కన్నా అవ్వాలా, లేకపోతే ఈడియట్ అన్నా అవ్వాలా. ఓకే. సో ఈడియట్ చేష్టలు నా లోపల చాలా ఎక్కువ ఉండేవి. ఓకే. చాలా టూ మచ్ అవి. ఏంటంటే నేను 8th క్లాస్లో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ నాది, కరాటే మాస్టర్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు గతంలో మీరు ఆకతాయిగా ఉండే ఆనంద్ కుమార్ కాస్త ధ్యానం పరిచయం అయిన తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి యాడ్ అయ్యాయి. వెరీ గుడ్. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది జస్ట్ ఇది నేర్చుకోవడానికి కారణం ఎవరంటే మా అన్న. మా అన్నకి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. నాకు అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టమే లేదు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. నాకు డాన్స్ అంటే ఇష్టం. మా అన్నకి కరాటే అంటే ఇష్టం అని ఆయన నేర్చుకోవడానికి టైం ఉండేది కాదు. ఆయన మా కోసం, నా చదువు కోసం చాలా శ్రమ చేసేవాడు. ఆయన కోసం అది నేర్చుకున్నా. ఓకే. బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను. సో కరాటే వచ్చు, తర్వాత మనిషి స్ట్రాంగ్, తర్వాత ఇవన్నీ ఎలా ఉండేవంటే ఇంటర్మీడియట్లో చాలా విషయాలు మనకు, అంటే ఇప్పుడున్న జ్ఞానం అప్పుడు మనకు ఉండదు కదా. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి అన్నీ కూడాను.
ఆ లైఫ్ని నేను ఆ ఎమోషన్స్ నేను చూసా. తర్వాత అదే టైంలో ఓవర్ కాన్ఫిడెన్స్, ఓకే. చదువు బాగా వచ్చింది కదా ఇంకేముంది అన్నీ మామూలుగానే చేసేద్దాంలే, అన్నీ మామూలుగానే వస్తాయిలే అని అనుకునేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్, ఓకే. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఓకే. వెంటనే మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చింది బండి. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు దేనికి తగిన శ్రమ దానికి చేయాలి. దెబ్బ పడగానే మొత్తం లేచింది బిడ్డ లోపల అవేర్నెస్. ఓకే. సెకండ్ ఇయర్లో మొత్తం కంప్లీట్ చేసేసి వెంటనే డిగ్రీకి వెళ్ళిపోవడం. ఓకే. డిగ్రీలో కూడా చక్కగా చదువుకుంటూ అక్కడ ఒకటి ఏం చేశానంటే నేను అలేఖ్య మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒకటి వచ్చింది. ఓకే. MLM. నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పి నన్ను దాంట్లో జాయిన్ చేశారు. ఓకే. అరే ఇద్దరిని చేరిస్తే నీకు డబ్బులు వస్తాయి, ఆ ఇద్దరిని నలుగురు చేరుస్తారు, ఆ నలుగురిని 8 మంది చేరుస్తారు, ఆ 8 మంది 16 చేరుస్తారు, 16 32 చేరుస్తారు, నీకు ఇంత డబ్బులు వస్తాయి. ఇవన్నీ కలిపి మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్తాను. నేనేమంటే అరే మనం చదువుకుంటూ కూడా ఇది చేయొచ్చు కదా, ఇంట్లో వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని. అది చేసేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అంటే నాకు తెలియదు. అది చేయడం వల్ల ఏమైపోయింది, ఒకనొక టైంలో ఆ కంపెనీ ఎత్తేసారు. ఓకే. ఎవరినైతే నేను చేర్పించుంటాను కదా కింద ఉన్న వాళ్ళు, వాళ్ళ నుంచి అప్పటి వరకు అందరూ పొగిడే వాళ్ళంతా తిట్టడం మొదలుపెట్టారు. డబ్బులు వచ్చినంత వరకు పొగిడారు. ఆనంద్ ఈజ్ గ్రేట్, ఆనంద్ ఈజ్ తోపు, తురుము, కత్తి, కింగు అన్నీ మాట్లాడారు. ఓకే. ఆ కంపెనీ ఎత్తేస్తానే, వాడు కంపెనీ ఎత్తేస్తాడు అన్న విషయం మనకు తెలియదు ఫస్ట్. అది ఎత్తేగానే అందరు తిట్టడం మొదలుపెట్టారు. ఓకే. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డబ్బులు నాకు కట్టల, ఆ కంపెనీ కట్టరు ఇల్లు. ఆ కంపెనీ లేకపోతే అసలు డబ్బులే కట్టరు మనకు. కానీ కట్టించింది ఎవరు? నేను. సో అప్పటి వరకు పొగిన వాళ్ళంతా తిట్టడం మొదలుపెట్టారు. ఆ రోజు చాలా రియలైజేషన్స్ వచ్చాయి. అరే చిన్నప్పుడు ఆల్రెడీ కొన్ని రియలైజేషన్స్ ఉన్నాయి, అది ఎవరో మా ఫాదర్ చేస్తే వచ్చిన రియలైజేషన్స్, ఇక్కడ పర్సనల్గా నా లైఫ్లో రియలైజేషన్స్. ఆ రోజు నేను అనుకున్నా, మనం ఏదైనా చేస్తే తస్మాత్ జాగ్రత్త, ముఖ్యంగా డబ్బు విషయంలో. ఒక పని మనం చేస్తున్నాం అంటే కనుక చాలా జాగ్రత్తగా చేయాలన్నటువంటి ఎరుక నాకు ఆ డిగ్రీ చదివేటప్పుడు చేసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది నేర్పించింది. అటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో జోలికి వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అటువంటి డబ్బు జోలికి కూడా వెళ్ళకూడదు. డబ్బు అనేది మనము రైట్ థింగ్స్ జరుగుతున్నప్పుడు బై డిఫాల్ట్ ఒకనొక టైంలో అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుంది. దానికంటే ఒక టైం ఉంటుంది, వస్తుంది మనం చేసుకుంటూ పోయినప్పుడు. అది ఒక గొప్ప గుణపాఠం నాకు. దాని తర్వాత నా లైఫ్లో మా ఫాదర్కి ఏదైతే జరిగిందో, మా ఫాదర్ని వాళ్ళ మేనేజర్ మోసం చేశాడు. నా లైఫ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఒక వ్యక్తి మోసం చేశాడు. ఓకే, అది అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే, మనల్ని ఇప్పుడు మనం ఉన్నాము అంటే కనుక దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కూడా ప్యాటర్న్ అంటారు దీన్ని. ప్యాటర్న్ అంటే రిపీట్ అవుతూ ఉన్నదాన్ని ప్యాటర్న్ అంటారు, ఒక ప్యాటర్న్ అంటారు. మా ఫాదర్కి జరిగింది, నా విషయంలో జరిగింది, మళ్ళీ అది రిపీట్ అయ్యింది. MLMతో మల్టీ లెవెల్ మార్కెటింగ్తో పోలే. ఓకే, నేనేం చేశాను, ఒక పర్సన్ని బ్లైండ్గా నమ్మాను, హీ ఈజ్ ఈక్వల్ టు మై ఫాదర్ అని. ఆ పర్సన్ ఏం చేశాడు, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించేసుకొని ఆల్ ఆఫ్ ఏ సడన్గా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు. ఒక పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు గురించి హోల్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశాను నేను. ఆ ప్రాజెక్టు గురించి మా ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయా. అంతా అయిపోయి కరెక్ట్గా నేను ఆ కంపెనీకి ఒక పొజిషన్లోకి వెళ్ళాల్సిన టైంలో తీసి నన్ను అట్లా పక్కన పడేశారు. రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ అప్పటివరకు పొగిడే వాళ్ళంతా, ఇప్పుడు నన్ను బయట వాళ్ళు తిట్టినప్పుడు నేనే పెద్ద ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళే తిట్టడం మొదలెట్టారు. చూడు ఎలా ఉంటుందో సినిమా. ఇది చేయకూడదు అనుకొని మళ్ళీ బ్లండర్ మిస్టేక్ చేశాం కదరా, మళ్ళీ దెబ్బ పడింది. అప్పుడు బికాజ్ ఆఫ్ ఒక ఫ్రెండ్ కారణం దానికి. బయటికి వెళ్ళి చేస్తే కూడా నీకు ఇదే డబ్బే కదా వచ్చేది, ఇక్కడైతే పిరమిడ్లు వస్తాయి అండ్ ఎంతో ప్యాషన్ అనుకుంటున్న వర్క్ చేయగలుగుతాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఒక పిరమిడ్స్ ప్రాజెక్ట్ అది. సో దానికోసం మనం వెళ్దామని అనుకొని వెళ్ళి అంతా చేసి దాదాపు 2 సంవత్సరాలు వర్క్ చేసి, దాని ఫలితం ఏంటంటే ఎన్నో నెగిటివ్ కామెంట్స్, లెక్కలేనన్ని నెగిటివ్ కామెంట్స్, లెక్కలేనన్ని రూమర్సు, ఎన్నో రకాల నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేశారు అవతల వాళ్ళు వాంటెడ్లీ.
అన్నీ విన్న తర్వాత నాకు ఒకానొక టైంలో చిన్నప్పుడు నా అపరిచితుడు, చిన్నప్పుడు నా భారతీయుడు బయటకు వచ్చేసాడు. ఓకే. లేపు పడేయాలనుకున్నా. ఓకే. వెళ్ళి పత్రిసార్ దగ్గర మాట్లాడా. మ్మ్. ఒక వ్యక్తి మీద నాకు ఇలా ఉంది సార్, మ్మ్. ఆ వ్యక్తి ఇలా చేయకూడని పని చేశాడు నా లైఫ్లో అని. మ్మ్. సార్ ఏమన్నారంటే, ఆ రోజు ఒంగోలులో ఉన్నారు. మ్మ్. ఆనంద్, ఎవడైతే ఎదుటి వ్యక్తిని చంపాలని అనుకుంటాడో వాడు అధముడు, అధమ స్థాయిలో ఉన్నవాడురా. మ్మ్. ఒక పిరమిడ్ మాస్టర్ పురుషోత్తముడు మ్మ్. ఎప్పుడు క్రియేషన్ చేస్తూ ఉంటాడు, క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొత్తదనాన్ని క్రియేషన్ చేయాలి. మ్మ్. నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు హైదరాబాద్కు రా అన్నాడు. మ్మ్. అంతే. ఒక 2 months రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అవసరం, బాగా అలసిపోయి ఉన్నావు, మ్మ్. చాలా చాలా గొప్ప పని చేసావు నాయన అని చెప్పాడు సారు. ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటేమో ఈయన గొప్ప పని చేసావు నేను అంటాడు. సో నేను హైదరాబాద్కి వచ్చేసాను. అయినా నా లోపల ఆలోచనలు చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్నాయి. నాకు నేనే నచ్చట్లేదు. అరే ఈ హింసాత్మకమైన ఆలోచనలు ఏంటారా బాబు, ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి, ఇది అసలు సరికాదని చెప్పేసి నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాను. మ్మ్. 40 days అంతే, మ్మ్. ఫుడ్ తినడం మానేసా. ఓకే. 40 days ధ్యానంలో కూర్చున్నా. ఎప్పుడన్నా మరీ ఆకలేస్తే మొలకెత్తిన గింజలు తినేవాడిని. సో ఆ మెడిటేషన్లు నేను పూర్తిగా నా బిగ్ పిక్చర్ని పూర్తిగా చూసుకోవడం జరిగింది. వెంటనే ఏ వ్యక్తిని అయితే చంపాలనుకున్నా అదే వ్యక్తికి ఫోన్ చేసి సారీ చెప్పా. వావ్. సారీ చెప్పి, మ్మ్. మీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను, సారీ అండి చెప్పేసి ఇంకా అది వదిలేసి ఆ ఎనర్జీని అక్కడికి రిలీజ్ చేసేసా పూర్తిగా. మ్మ్. ఓకే, మనం వచ్చింది ప్రపంచం అంతా ధ్యానం చెప్పడానికి, ఎక్కడో పోయి అడవుల్లో కూర్చోవడానికి కాదు, అవును. ఎక్కడో దేనికో అంటుకు పెట్టుకోవడానికి కాదు, దేనో దాన్ని పట్టుకొని వేలాడడానికి కాదు, ఓకే. డబ్బు సంపాదించడానికి కాదు. మ్మ్. మన పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్మ్. అని చెప్పేసి అర్థమైపోయింది. వెంటనే అక్కడ నుంచి పిరమిడ్ వ్యాలీ నుంచి రాగానే న్యూటన్ సార్ దగ్గరికి వెళ్ళడం, న్యూటన్ సార్ దగ్గర ఉన్నటువంటి ఇన్నర్ చైల్డ్ వరకు, పాస్ట్ లైఫ్ రిగ్రెషను, లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఫ్యామిలీ కాన్స్లేషను, రీబర్తింగ్ బ్రెత్ వర్క్, సోల్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము, మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రాము, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఓకే. మొత్తం వరుస పెట్టి కోర్సులని చేసేసాను 2 years అక్కడే ఉండి. ఆహా. ఆ విజ్డము నా లోపల ఉన్న ఒక గొప్ప మాస్టర్ని కనెక్ట్ చేసింది నాకు. అంటే నా లోపల ఉన్న జ్ఞానాన్ని అంతా బయట తెప్పించేసింది మీ నిజమైన మిమ్మల్ని చూపించింది పూర్తిగా. మ్మ్. దాని యొక్క విజ్డమ్ అంతా పూర్తిగా నా పాస్ట్ యొక్క విజ్డమ్కి కూడా కనెక్ట్ చేసేసింది. ఓకే. దెన్ దాని ప్రతిఫలమే ధ్యాన విద్యార్థి బుక్. ఓకే. దాని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఒక బుక్ చేయాలనుకుంటున్నానంటే, మ్మ్. గొప్ప విషయం నాయన మ్మ్. అని చెప్పేసి నేను ఏదో 20 pages బుక్ చేద్దాం అనుకుంటే సార్ 228 pages బుక్ చేసేసాడు ఆయన. ఓకే. ధ్యాన విద్యార్థి బుక్. మ్మ్. ధ్యాన విద్యార్థి బుక్ రాగానే ధ్యాన విద్యార్థి యజ్ఞం, మ్మ్. ధ్యాన విద్యార్థి యజ్ఞం అయిపోయిన మరుక్షణం పిఎంసికి నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేయాలి నాయన. ఓకే. ఎస్ సార్. వావ్. ఓకే. సీన్ కట్ చేస్తే ఈడీ అండ్ సిఎఫ్ఓ. ఓకే. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, మీరు డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ చేయడం కానీ, ఈ యొక్క మీ విద్యను ఏ విధంగా కంప్లీట్ చేశారు, వాటి గురించి కూడా కొన్ని వివరాలు మాకు వివరించండి. అంటే నిజానికి డిగ్రీ అయిపోయిన తర్వాత ఈరుడైట్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యా. ఓకే. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో నాకు ఫ్రీ సీట్ వచ్చేసింది. ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, నువ్వు ఇప్పుడు ఎంబీఏ చదవని చెప్తుంది. ఎంబీఏ చదవాలంటే ఐసెట్ రాయాలా, మనమేమో ఐసెట్ రాయలే. ఓకే. ఓకే. సో ఎంఎస్సి చేయడానికి నాకు వచ్చింది ఫ్రీ సీటు. అరే ఇప్పుడు డబ్బులు కట్టాలి, ఐసెట్ రాయకోకుండా ఎంబీఏ కావాలంటే మరి డబ్బులు మన దగ్గర లేవు. మరి ఇంట్యూషన్ ఏమో కెమిస్ట్రీ వైపు వెళ్ళొద్దు, నీ పర్పస్ అది కాదు, నీ పర్పస్కి అనుగుణంగా వెళ్ళాలంటే ఎంబీఏ చదవాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నా లోపల ఇంట్యూషన్ ఏదైనా చెప్పినప్పుడు అది నాకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. బేసిక్గా పక్కన వాళ్ళందరూ 100 questions వేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు మన నవగోపాల్ వర్మ ఉన్నాడు కదా, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అదెందుకు ఇదెందుకని అడుగుతూ ఉంటాడు. నవగోపాల్ వర్మ అంటే నవకాంత్ అన్న. ఓకే. నా ఇంట్యూషన్ ఏదైతే చెప్తోందో అది ఎందుకు చెప్తోందో దాని కథ ఏంటో నాకే తెలియక నేను ఏడుస్తుంటా ఇక్కడ. ఓకే. మనోడేమో 100 questions అడుగుతుంటాడు. ఓకే. దానివల్ల చాలాసార్లు నేను ఏం చేస్తానంటే, నౌకాన్ని చెప్పేది కరెక్ట్ కదా అని చెప్పేసి ఆ లాజిక్ నేను నమ్మేవాడిని. ఇంట్యూషన్స్ని బేస్ చేసుకుని వెళ్ళే పాత నాది. ఆయన లాజికల్గా ఆలోచిస్తారు. పూర్తి లాజిక్ మనోడు. ఓకే. నేను ఈ లాజిక్ కన్విన్స్ అయ్యి మనోడు చెప్పిన మాట వినేవాడిని. తర్వాత బెల్టేట్ పడేది బాగా గట్టిగా. ఓకే. అది తెలిసిన తర్వాత ఇంకెప్పుడు ఎవరు చెప్పిన మాట వినేవాడిని కాదు. ఇంకా నాకు ఏదైనా ఇంటిటివ్గా అనిపిస్తే అది చేసేయడమే ఇంకా.
సో ఏ కాలేజ్ సరే ఇంట్యూషన్ చెప్తుంది కదా, నేను కన్విన్స్ అయిపోయి అన్ని కాలేజీలు తిరిగాను. నాకు ఒక కాలేజ్ నచ్చింది. ఆ కాలేజీలో చదవాలని ఫస్ట్ ఫిక్స్ అయిపోయా. డబ్బులు లేవు, చదవాలని ఫిక్స్ అయిపోయా. డబ్బులు లేవు, ఐసెట్ రాయలేదు, కానీ చదవాలి. ఓకే. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అది బాటసింగారంలో ఉంటుంది. దేశముఖి జరిగే ప్రసక్తే లేదు కదా అట్లా, అసలు ఎగ్జామ్ జరిగే ప్రసక్తి లేదు. కాకపోతే ఏం చేశానంటే నేను ఆ కాలేజ్ యొక్క పుట్టుపూర్వతరాలు తెలుసుకొని, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకొని, వాళ్ళకి కొంచెం సేవా దృక్పథం ఎక్కువ. అక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేశారా? గ్రౌండ్ వర్క్ భయంకరంగా గ్రౌండ్ వర్క్ అది. ఓకే. అన్నీ పకడ్బందీగా అన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళి ఒకరోజు అక్కడ చైర్మన్ భారతి గారు మేడంని కలిసి, అమ్మ తల్లి చదువుకోవాలనుకుంటున్నా, నాకు కొంచెం మీరు కనికరిస్తే నేను చదువుకుంటాను, రేపు పొద్దున గొప్పవాడిని అయిన తర్వాత చదువుకొని ఏదైనా నేను చేయాలనుకుంటే చేస్తానమ్మా, చేయాలనుకుంటే కాదు అవసరమైంది నేను చేస్తాను. ఓకే. అక్కడ ప్యూర్ని పిలిచి నేను ఫస్ట్ బయటకు పంపించాను అని చెప్పి ఓకే. వచ్చి 3 రోజులు అఖండ ధ్యానం చేసేసా. అదే దాంట్లోనే చదవాలని. వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే, నా ఆర్టికల్ ధ్యానాంధ్రప్రదేశ్లో ఉండేది, దట్ ఈజ్ పత్రిక ఒక ఆర్టికల్ వచ్చింది. మేడం నేనేంటో ఈ బుక్లో ఉంది, ఒకసారి చదవండి మేడం అని ఆ బుక్ ఇచ్చేసి వచ్చేసా. ఓకే. దాంట్లో ఆ బుక్లో నా పేరు, నా ఫోన్ నెంబర్ రాసేసా. వచ్చి 3 రోజులు ధ్యానం చేశా. 3 రోజుల తర్వాత ఫోన్ చేశా, మేడం లాస్ట్ టైం వచ్చాను కదా మేడం, నా పేరు ఆనంద్, మెడిటేషన్ చేస్తుంటానని చెప్పాను కదా, మీరు కొంచెం కనికరిస్తే నేను చదువుకుంటాను మేడం అన్న. దా వచ్చేసే ఆఫీస్కి అంటే కాలేజ్కి వచ్చేసాయమ్మ మాట్లాడదాం అంది. అంతే. ఓకే. 3 రోజులు ధ్యానం చేశాను కదా, నా కాన్ఫిడెన్స్ అది. ఓకే. ధ్యానం చేస్తే శక్తితో ఒప్పియాలి కదా. ఓకే. 3 రోజులు ధ్యానం చేశాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను, ఖచ్చితంగా ఒప్పుకుంటుందని. ఎందుకంటే ఆవిడ లోపల సేవ చేసే దృక్పథం ఉంది ఒకటి. 2 ఆవిడ SSY మాస్టర్ మెడిటేషన్లో. ఓకే. సిద్ధ సమాధి యోగిలో ఆల్రెడీ చేశారు. ఆవిడ మెడిటేటర్ ఆవిడ. సో సార్ కూడా సేవా దృక్పథం ఎక్కువ. ఆయన కూడా చాలా కింద నుంచి వచ్చాడు, కేవీకే రోసన్. ఓకే. సో వెళ్ళి మాట్లాడడం, మేడం ఒప్పుకోవడం, పైగా కండిషన్ ఏమి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి స్టూడెంట్స్కి నువ్వు ధ్యానం చెప్పాలని కండిషన్ పెట్టారు. ఓకే. కండిషన్ ఎందుకు మేడం, మేమే పోయి అడిగి మరీ చెప్తుంటాము, మీరు ఇస్తే ఇంకేముంది లక్షణంగా చెప్తాం మేడం అని చెప్పేసి జాయిన్ అయిపోయి 2 ఏళ్ళు MBA కంప్లీట్ చేసేసాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, చదువుకోవడానికి వీళ్ళు ఒప్పుకున్నారు, ఫుడ్ ఎవరు పెడతారు, అక్కడ దగ్గరలో సాయి బృందావనం ఒకటి ఉంది. ఓకే. ఆ సాయి బృందావనంలో ఆ గురువు గారు ఉన్నారు అక్కడ. ఓకే. ఆ గురువు గారిని వెళ్ళి కలిసి, అయ్యా ఇక్కడ నేను కాలేజీలో చేరాను, చదువుకోవాలనుకుంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని చూశాను, నన్ను కూడా జాయిన్ చేసుకున్నాను అడిగాను. సరే అన్న చదువుకుంటా అంటే ఎందుకు, లక్షణంగా చదువుకో అని చెప్పేసి ఆయన జాయిన్ చేసుకున్నాడు. ఓకే. అక్కడ పొద్దున్నే ఉప్మా పెడతారు, తిని అదే ఉప్మాను బాక్స్లో వేసుకొని కొంచెం మజ్జిగ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయేవాడిని. 2 ఏళ్ళు పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రికి డిన్నర్ ఉండేది. అక్కడ పొద్దున్నే బస్సు ఉండదు, ఏ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏది లేదు, కొండల మీద నడుచుకుంటూ పోవాలా. పొద్దున్నే లేగడం, టక్క 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 రెడీ అయిపోవడం, మామూలు చలి పెట్టదు, అడవి కదా అది. ఓకే. భయంకరమైన చలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి తారాస్థాయిలో ఉంటుంది అది. సో పొద్దున్నే లెగడము, చక్కగా చదువుకోవడము, ధ్యానం చేసుకోవడము, వెంటనే రెడీ అయిపోయేసి ఉప్మా తినడం, ఉప్మా పార్సల్ కట్టుకొని పోవడం, కొండలు పట్టుకొని పోవడం. 2 ఏళ్ళు ఇదే పని, యజ్ఞం అది. ఆ 2 ఏళ్ళు యజ్ఞం చేసే అట్లా MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయిన మరుక్షణం అదే MBA చదివేటప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిసారి అప్పచెప్పారు నాకు. అది ప్యూర్ సర్వీస్. నేను ఈ PMCలోకి రానంత వరకు నేను చేసిన ప్రతి పని పట్ల చాలా తృప్తిగా ఉంటాను, ఎందుకంటే రూపాయి తీసుకోకుండా చేసిన పని. ఓకే. ధ్యానాంధ్రప్రదేశ్ చేశా, అక్కడ ఉన్న స్టాఫ్ని ఎవరైనా అడగచ్చు, ఎప్పుడు ఏ రూపాయి నేను ముట్టలేదు. ఓకే. జీతం కింద కొంచెం తీసుకో అంటే తీసుకోలేదు, లేదు కొంచెం నీ ఖర్చుల కింద తీసుకోండి నేను తీసుకోను అని చెప్పేవాడిని. ఓకే. నువ్వు డబ్బు ముట్టినప్పుడు అది సర్వీస్ కాదు. నువ్వు డబ్బు రూపాయి ముట్టినా అది అంటే ₹1 నువ్వు డబ్బు ముట్టినా అది సర్వీస్ కాదు, అది డబ్బు ముట్టకుండా చేసేది సర్వీస్. తాడిపత్రిలో చేసా, ఎవ్వరేం డబ్బులు ఇవ్వలేదు, అది నాకు చాలా తృప్తినిచ్చింది. 100 రోజులు ధ్యాన ప్రచారం చేశాం 1000 పల్లెటూరులో, ఎవరు డబ్బులు ఇవ్వలే, చాలా తృప్తినిచ్చింది. సెక్రటేరియట్లో పోయి ధ్యాన ప్రచారం చేశా 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు నన్ను ఎంప్లాయ్ అనుకునేటోళ్ళు అందరూ. సెక్రటేరియట్లో 10 ఏళ్ళు ధ్యాన ప్రచారం చేశాం. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ విడిపోక ముందు 2 కలిపి ఒకటే సెక్రటేరియట్ ఉండేది. ఓకే. 10 ఏళ్ళు చేసా అక్కడ. ఓహో. ధ్యాన ప్రచారం. ఓకే. నన్ను ఎంప్లాయ్ అనుకునే వాళ్ళు అందరూ కూడా రోజు ఎంప్లాయ్ కన్నా దారుణంగా వెళ్ళేవాడిని. ఓకే.
వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కానీ, వాళ్ళకి గైడ్ చేయడం కానీ, ఓకే. అక్కడ ఎన్నో క్లాసులు చేసాం పత్రి సార్తో. ఓకే. ఎంతోమంది మాస్టర్లతో న్యూటన్ సార్ వచ్చారు, మన సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చారు, ఎన్నో చేసాం వాళ్ళ ఆ టీం అందరితో కలిసి. ఓకే. అయితే ఆ పనులన్నీ చేసినప్పుడు నాకు ఒక తృప్తి ఉంది. ఎందుకంటే అక్కడ రూపాయి కూడా డబ్బు ముట్టలేదు ఎక్కడ. ప్యూర్ సర్వీస్ ఫామ్. ప్యూర్ సర్వీస్. అంతకుముందు చేసిన పనుల్లో ఎన్నో బుక్స్ చేసాం, కంపైల్ చేసాం, ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు. అంతకుముందు పిరమిడ్ పార్టీ ప్రచారానికి యూత్ వింగ్కి జనరల్ సెక్రటరీ నేను. ఓకే. తర్వాత ప్రత్యక్షంగా ఎలక్షన్లలో పాల్గొన్నా. అక్కడ ఎవరు డబ్బులు ఇవ్వాల, చాలా తృప్తినిచ్చింది. అంటే జీవితంలో రూపాయి ముట్టకుండా ఇన్ని సంవత్సరాలు నా దగ్గర డబ్బు లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే ఎన్నో పనులు చేశాను నేను. వాటన్నింటి ఫలితమే అంటే దాదాపు 18 సంవత్సరాలు నేను ఏ రూపాయి గురించి ఆలోచించకుండా ధ్యానము, శాకాహారము వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే నేను శ్రమ చేశానో ఆ 18 సంవత్సరాల అకుంఠిత దీక్షాయుత సాధన, అకుంఠిత శ్రమ, ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ అన్నింటిని మిక్సీలో వేసి కొడితే ఆ 18 సంవత్సరాల కన్సిస్టెన్సీ ఫలితమే ఈరోజు పిఎంసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్లుగా మీ గురించి మేము తెలుసుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మిమ్మల్ని మలచడానికి, మిమ్మల్ని ఇట్లా ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, సిఎఫ్ఓగా ఉంచడానికి ప్రకృతి మొత్తం మీకు ఆయా స్టెప్స్ మీకోసం ముందుగానే సృష్టించి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అనిపిస్తుందండి నిజంగా. ఇప్పుడు మనం 100వ స్టెప్ ఎక్కాలన్నప్పుడు కింద 99 స్టెప్పులు ఎక్కి ఉండాల. ఇది 100వ స్టెప్ అనుకుంటే 99 ఇవన్నీ జరిగాయి, అన్నీ జరిగినాయి. అవును. ఒక ధ్యాన విద్యార్థి బుక్ చేసినప్పుడు నాకేం ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఓకే. నేను డబ్బుల కోసమే చేయలేదు. ఆ సమయంలో 2013, 2014, 2015 ఆ టైంలో నా ఏజ్ ఎంత కరెక్ట్గా ఆ టైంలో నేను మ్యారేజ్ చేసుకోవాలి, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళందరూ అమ్మనా బూతులు తిట్టేటోళ్ళు, ఫ్రెండ్స్ అందరూ తిక్కనా కొడుకుడని చెప్పేటోళ్ళు, ప్రపంచంలో ఉన్న బూతులని తిట్టేటోళ్ళు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వెల్ సెటిల్డ్ వాళ్ళంతా. వాళ్ళు పిల్లలు ఉంటే మీకు మీరు ఇక్కడ వాళ్ళు నేను బుక్ రాసుకునేవాళ్ళు. ఓకే. సో అందరికీ అంటే నా ఇంట్యూషన్ ఏం చెప్తే నేను అది చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఇంట్యూషన్ ఏం చెప్తుంది, అరే బుక్ రావాలని చెప్పింది, కూర్చున్నాను అంతే ఇంకా నేను. ఓకే. సో ఆఖరికి ఇంట్లో వాళ్ళతో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, అరే వీడు చెప్పిన మాట వింటలేడు అని చెప్పేసి. కానీ బుక్ అయిపోయిన మరుక్షణం మొత్తం అందరూ వచ్చేసారు, ఎవరెవరైతే దూరం పోయారో అందరూ వచ్చి కూర్చున్నారు. ఓఎమ్మ ఇలాంటి బుక్. ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం చేసినప్పుడు ఆనందానికి అవధులే లేవు. నా జీవితంలో ఏదైనా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉందంటే ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం. ధ్యాన విద్యార్థి బుక్ తీసుకురావడం ఒకటి, దాన్ని యజ్ఞం చేయడం ఒకటి. ఆ స్టేజ్ మీద అర్ధగంట టైంకి కొట్టుకొని చచ్చిపోతుంటారు. 4 రోజులు నా హ్యాండ్లో ఉంది ఇట్లా. ఓకే. పత్రి సార్ ఇట్లా పెట్టేశాడు, అదే వారం రోజులు చేయరా అన్నాడు. మీరేం చేస్తే అదే ప్రోగ్రామ్, నువ్వేం చేస్తే అదే అన్నాడు. వారం రోజులు చేయంటే వద్దు సార్ అని చెప్పేసి ఆయన ఒప్పించి 4 రోజులు చేసాం. ఓకే. అంటే బేసిక్గా ఇక్కడ నాకు తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, లేకపోతే బంధువులైనా, నా వెల్విషర్ అయినా, నా గైడ్ అయినా, నా ఫ్రెండ్ అయినా, గురువు అయినా, ఏదైనా మొత్తం అన్ని రిలేషన్స్లో వేసి మిక్సీలో కొడితే అంతా ఒక రూపం తీసుకుంటే ఆ రూపం పత్రి సార్. నాకేం కావాలో అన్నిటికన్నా అంటే నేను ఊహించిన దానికన్నా, లేకపోతే నా మైండ్లో ఉన్నదానికన్నా, నా మైండ్కి మించి, నా ఊహకు మించి, నా పరిధికి మించి అన్ని ఇచ్చేసాడు ఆయన నా జీవితంలో. ఓకే. నేను ఊహించలేదు, అంటే నా లైఫ్ ఇలా ఉంటుందని ఫస్ట్ నేను ఊహించలేదు. ఇలా ఉంటుంది అని, ఈరోజు ఇలా ఉంటుంది అని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ అటువంటి లైఫ్ని క్రియేట్ చేసింది పత్రి సార్. అందుకే పత్రి సార్కి అంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ అనేవాళ్ళు 2012 తర్వాత ఎందుకురా నువ్వు ధ్యానం చేస్తున్నావు, TV9లో ఇష్టం వచ్చినట్లు అలా వేస్తున్నారు, నీ లైఫ్ అంతా పోగొట్టుకున్నావు, నీ లైఫ్ అంతా పాడైపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పేసి అందరూ గోలగోల. అన్నీ వినేవాడిని. ఓకే, రైట్, నీ ఆత్మ ఆ స్థాయిలో ఉంది, నీ జ్ఞానం ఆ స్థాయిలో ఉంది, నీ మాటలు ఆ స్థాయిలో ఉన్నాయి, నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అంతే. ఓకే, ఎస్ యు ఆర్ కరెక్ట్, నీకు దండం అని వెళ్ళిపోయేవాడిని అంతే. ఓకే. మా ఫాదర్ అదే చెప్పారు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదే చెప్పారు. ఓకే. వీడు పిచ్చోడు అయిపోయాడు, వీడు ఇంత జరిగిన తర్వాత కూడా రియలైజేషన్ రావట్లేదు, వీడికి డబ్బు సంపాదించుకోవట్లేదు,
ధ్యానం అని ఏదో తిరుగుతున్నాడు. ఓకే. వాళ్ళకందరికీ నేను ఒక పిచ్చోడిని అసలు యాక్చువల్గా. ప్రపంచం దృష్టిలో, మా ఫ్రెండ్స్ దృష్టిలో నేను ఒక పిచ్చోడిని. ఇప్పుడు అందరు రియలైజ్ అవుతున్నారు, ఓ సంథింగ్ ఆనంద్లో ఏదో ఉంది అన్నది అందరు రియలైజ్ అవుతున్నారు. అందరూ వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. ఓకే, బాగుందన్న. ఇప్పుడు కంప్లీట్లీ ఇందాక నేను చెప్పిన విధంగా నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి అంశం కూడా మిమ్మల్ని ఎంతవరకు తీర్చిదిద్దడానికి ఇప్పుడు ఉన్న ఆనంద్ కుమార్ని మా అందరికీ పరిచయం చేయడం కోసమే జరిగినట్టుగా ఉన్నాయి కంప్లీట్లీ. ఒక కంప్లీట్ ఎసెన్స్ అంతా కూడా మీ లైఫ్ అంతా కూడా ప్రతిదీ కూడా ఏదో చెక్కినట్టు, అవసరం ఈ పాయింట్ ఇక్కడ అవసరం, నువ్వు ఇక్కడ బాధపడాలి బాధపడు, కష్టపడు అన్నట్టు జరిగినాయి ప్రతి పాయింట్ కూడా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ టాపిక్. పత్రి సార్ కూడా చెప్పారు కదా, కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఆయన ఏం చేశాడు, మ్యాగజైన్లు కరెక్షన్ చేసేవాడు, ఊరూరా వెళ్ళి ప్రచారం చేసేవాడు, తిరిగేవాడు, ఆడపడితే ఆడ పండుకునేటోడు, తినేటోడు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇప్పుడు ధ్యానం ప్రచారం ఎలా అయితే చేశారో దానికి ముందు ట్రైనింగ్ అయింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నా జీవితంలో పిఎంసీలోకి వచ్చిన తర్వాత నేను తిట్టించుకున్న తిట్లు వర్ణనాతీతం. ఓకే, నేను పడిన బాధలు వర్ణనాతీతం, నేను పడిన కష్టాలు వర్ణనాతీతం. ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు. ఒకరోజు ఏం చేశానంటే, నేను నవకాంత్ మాధవక్క వాళ్ళ ఇంట్లో నుంచి, ధ్యాన్ జగత్ మాధవక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీసు నుంచి పిఎంసీకి పత్రిసాన్ని తీసుకొస్తున్నా, కరెక్ట్ మాసప్ ట్యాంక్ దగ్గర. సార్ నా వల్ల కాదు సార్, నేను పిఎంసీలోంచి వెళ్ళిపోతా అని చెప్పాను. ఓకే, ఏం జరిగింది ఆనంద్ అన్నాడు. వద్దు సార్ ఇవన్నీ, అంటే పని అయితే చాలా బాగా చేస్తాను కానీ సార్, ఈ పాలిటిక్స్ నా వల్ల అయితే లేదు సార్. ఎందుకో నేను అంటే ఒక వ్యక్తిని ఒకలా చూసింటాం, ఆ వ్యక్తి రూపం ఇంకొకలా మనం చూడాల్సి వస్తుంది. నాకు డైజెస్ట్ అయ్యేది కాదు లోపల. అరే మనం ఇంత ప్రేమిస్తాం ఆ వ్యక్తిని, ఇంత అభిమానిస్తాం, వాడు ఈ విధంగా చేస్తాడని కళ్ళ కూడా అనుకోం. వాడు అలా చేసేసరికి లోపల బాధ వచ్చేస్తుంటుంది. వాడిని కొడదామంటే కొట్టలేము, ఎందుకంటే వాడు మనవాడు. తర్వాత మనకు రియలైజేషన్ ఉంది, అరే వాడు కూడా మనమే కదా అని. తిడ్దామంటే తిట్టలేము. అంటే పిఎంసీని మానేస్తున్నాను అని చెప్పేసాను. అన్నీ చెప్పేసాను, అన్ని సార్ చెప్పి మానేస్తున్నాను సార్ అని చెప్పాను. ఓకే, రిజైన్ చేస్తాను సార్, వద్దు సార్, నేను ఇంకో పని చెప్పండి నాకు, నేను అది చేస్తానని చెప్పాను. సార్ ఏమన్నారంటే, ఆనంద్ నేను ధ్యానం నేర్పించిన ఒక వ్యక్తి నాకే వచ్చి సలహాలు ఇస్తుంటారు వాళ్ళు, సార్ మనం ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. సార్కి సలహాలు ఇస్తారు. ఓకే, నేను కూడా అన్నీ వింటుంటాను, నేనేం చేయాలో అది చేస్తూ ఉంటాను ఆనంద్. ఓకే. తర్వాత మన సొసైటీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి, అనేక విభాగాల్లో ఒక విభాగమే పిఎంసి. అవును. ఇన్ని ఏగుతున్నాను కదా నేను, నువ్వు పిఎంసీని ఏగలేవా అని అడిగాడు సారు. అసలు నా ఏగడంతో పోలిస్తే నీ ఏగడం ఒక ఏగడమేనా ఆ మాటతో అంతే, ఇంకా ఆ మాటతో ఇంకా ఏం మాటలు లేవు, ఈ ఏగడం మొదలు పెట్టాను అంతే. ఓకే. కానీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నేను కూడా రియలైజ్ అయ్యాను యాక్చువల్గా. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మస్థాయి అది. ఓకే. ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి నడుచుకుంటుంటాడు, తప్పేం లేదు అది. కాబట్టి అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనకు, ఎనీ ఎక్స్పెక్టేషన్ లైఫ్లో పెయిన్ తెప్పిస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మానేశాను నేను. ఇప్పుడు పొగుడుతున్నాడా, ఓకే, తిడుతున్నాడా, ఓకే, అంతెందుకు కామెంట్స్ మామూలుగా ఎప్పుడన్నా నా ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ ఎవరన్నా నెగిటివ్ కామెంట్స్ పెడితే పెయిన్ వచ్చేది నాకు. ఓకే, అరే ఎవడరా వీడు ఇట్లా నెగిటివ్ కామెంట్ పెట్టినాడని. అదే నెగిటివ్ కామెంట్ చూసి ఇప్పుడు ప్రస్తుతం నేను నవ్వుతున్నా. ఓకే, పొద్దున కూడా మీకు నెగిటివ్ కామెంట్ చెప్పా, ఇలా పెట్టాడు ఒకడు అని చెప్పేసి. అంటే ఒకప్పుడు కోపం వచ్చేది, ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర జ్ఞానం ఉంటేనేమో జీవితం అనేది చక్కని ఆట, అదే జ్ఞానం లేకపోతే కనుక మనకు పెద్ద బాధ. వాడి జ్ఞానంతో వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు, మన జ్ఞానం ఏంటనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉండేకూడదా, అసలు అవసరమే లేదా ఎక్స్పెక్టేషన్? జీరో ఎక్స్పెక్టేషన్. ఎంత ఎక్స్పెక్టేషన్ నీకుంటే అంత పర్సెంటేజ్ పెయిన్ నీకు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు ఇలా ఉండాలని అనుకుంటా, అసలు నేను ఎవడు అనుకోవడానికి, రాజు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాడు, దాని ఫలితం కూడా అతనే పొందుతాడు. మధ్యలో మన బోడి పెత్తనం ఏంటి? నేనేమనుకుంటానంటే ఎప్పుడు అందరూ బాగుండాలి, అందరు వెల్నెస్ ఎప్పుడు ఆలోచిస్తుంటా. బై డిఫాల్ట్ నాకు నేను పడ్డ కష్టాలు కానీ, చిన్నప్పటి నుంచి నేను గోత్రు అయిన విధానం కానీ, నా లీడర్ నాకు నేర్పించిన విధానాలు కానీ, ఓవరాల్గా అన్నీ ఆలోచించి ఓవరాల్గా అన్నీ చేస్తూ ఉంటా. నేను ఆ మనిషికి తెలిసినా తెలియకపోయినా చేస్తూ ఉంటా. అవి చేయాలి తప్ప
మన దగ్గర ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి అన్నది నేను ఆ పిఎంసీలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నా. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ లెసన్ నా జీవితంలో. గాట్ ఇట్. అంతా చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీ స్టోరీ. అయితే ఈ మీ పాస్ట్లో జరిగిన అన్ని ట్రైనింగ్స్ కూడా ఒక ఆర్మీకి ఎంత ట్రైనింగ్ అవసరమో ఒక మెంటల్గా మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా ట్రైన్ అయ్యి పిఎంసీలో మీరు వర్క్ చేయడం అవుతుంది. అంటే మీ పర్సనల్గానే అది మీ ద్వారానే తెలుస్తుంది మాకు 18 సంవత్సరాల ట్రైనింగ్ అంతా కూడా. సో అలానే అసలు నార్మల్గా పిఎంసీ వైపు మీరు ఎలా వచ్చారు, అసలు ఎలా మీరు దీనికి సెలెక్ట్ అయ్యారంటే అవకాశం ఎలా వచ్చింది? అవకాశం ఎలా వచ్చింది మీకు? అంటే ఇక్కడ 2 పాయింట్స్ నా మైండ్లో. అసలు పిఎంసీ లేదు ఫస్ట్ పాయింట్. ధ్యాన విద్యార్థి అనేది నా మైండ్లో ఉంది. బుక్ అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. యజ్ఞము మొత్తం ప్రపంచం అంతా చేయాలనేది డిసైడ్ చేసేసుకున్నా. ఫస్ట్ తెలంగాణ ఆంధ్రతో స్టార్ట్ చేయాలి, నెమ్మదిగా భారతదేశంకి వెళ్ళాలి, నెమ్మదిగా ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి. దిస్ ఈజ్ ద పిక్చర్, నా మైండ్లో ఉన్న పిక్చర్ అది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రోజు పత్రి సార్ యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఫస్ట్ బేసిక్గా ఇక్కడ ఏమనుకున్నానంటే పిఎంసీకి ఏదో హెల్ప్ కావాలంటే వెళ్ళి నేను వర్క్ చేసేవాను అంతే. నా మైండ్లో పిఎంసీకి డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు. ఒకానొక టైంలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది, అయిపోయాం అంతే. అప్పుడు కూడా నా మైండ్లో లేదు. కొన్ని నెలల తర్వాత సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయిన మరుక్షణం ఇంకా అంటే అదొక గొప్ప పవర్, అది గొప్ప పవర్. అప్పటికి ఏమీ లేదు, నవకాంత్ వెళ్ళే ఆఫీస్ అది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ముగ్గురంతో. ఫస్ట్ నందా సారు, నవకాంత్, నేను, తర్వాత కృష్ణ, చిరంజీవి. దానికంటే ముందు దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ధ్యాన విద్యార్థి శ్రీనివాస్. అప్పుడు శ్రీనివాసు వాళ్ళ మిస్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ శ్రీలక్ష్మి మేడం, వీళ్ళంతా కలిసి పిరమిడ్ టీవీ అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలి. తర్వాత నిర్మలా మేడం, వాణి మేడం, మారం శివప్రసాద్ సార్, ఎంతోమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఒక స్థాయికి రావడానికి ఎన్నో డిస్కషన్స్ అయ్యాయి. తర్వాత హనుమంతరావు సార్ మెయిన్ దీనికి ఇప్పుడు బ్యాక్ బోన్ వచ్చేసి హనుమంతరావు సార్. పత్రి సార్ యొక్క విజన్కి ఆయన పూర్తిగా అలైన్ అయిపోయారు, హనుమంతరాజు గారు. తర్వాత మన నందా సారు, ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు ఇలా ఉండడానికి కారణం నందా సార్, నవకాంత్. అలాగే మనకు బ్యూటిఫుల్ డైరెక్టర్స్ కృష్ణమోహన్ అన్న, ఆయన వల్ల ఈరోజు ఛానల్ శాటిలైట్ అయింది. తటవర్తి వీరరాఘవరావు గారు అయితేనేమి, నెల్లూరు సుబ్బారావు గారు అయితేనేమి, సిద్ధ నాగేశ్వరరావు గారు అయితేనేమి, పోట్లూరి రాంబాబు గారు అయితేనేమి, కడతాల్ ట్రస్టీ. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు. అట్లా ఈరోజు ఈ వ్యవస్థ 100 మంది ఎంప్లాయీస్తో పనిచేస్తుంది. కానీ ఇది స్టార్ట్ అయింది ముగ్గురు. ఆ ముగ్గురు పనిచేసింది నవకాంత్ ఇల్లే ఆఫీసు. ముగ్గురితో ఉన్నది ఈరోజు 100 మందితో ఉంది. 6 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుంది. 600 కోట్లు ఖర్చు పెడితే వచ్చే అవుట్పుట్ని ఈరోజు పిఎంసీలో మనం పెట్టేసాం ఆల్రెడీ. 600 కోట్లు ఖర్చు పెడితే ఏ అవుట్పుట్ అయితే వస్తుందో ఆ అవుట్పుట్ని ఆల్రెడీ మనం పిఎంసీలో పెట్టేసాం. పిఎంసీ అనేది ఈరోజు ఈ భూమండలం మీద ఒక నెంబర్ 1 పాజిటివ్ స్పిరిచువల్ ఛానల్. ఓన్లీ ఎందుకంటే ఇటువంటి ఛానల్ మరి ఇంకెక్కడ లేదు. సో ఇదంతా కూడా పిఎంసీలో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో గతంలో ఉన్న ఆనంద్ చేసిన వర్క్స్ అన్నీ కూడా దీనికి అలైన్ అయి ఉన్నాయి. దీంట్లో బ్రోచర్ రావాలి. బ్రోచర్ ట్రైనింగ్ ఆల్రెడీ జిహాదీ ట్రైనింగ్ అయిపోయింది. టీంతో పని చేయాలి. టీం రకరకాల మైండ్ సెట్లలో ఉంటారు. అందరం అలైన్మెంట్ చేసుకొని పని చేస్తుండాలి. అయిపోయింది ఆల్రెడీ జిహాదీ ట్రైనింగ్ అయిపోయింది. అది కూడా అయిపోయింది. అలానే చిన్న చితక పని అనుకోకుండా పని చేయాలి. మనకు చిన్న పని పెద్ద పని తేడా ఉండదు. పనే దైవం, చేసేయడమే. ఆ ట్రైనింగ్ అయిపోయింది. అది కూడా అయిపోయింది. అండ్ ఏదైనా పట్టు పడితే ఆ పట్టు రెండో ఆలోచన లేకుండా ఫినిష్ చేయాలి. టార్గెట్ నువ్వు ఫినిష్ చేయాలి. ఆ ట్రైనింగ్ అయిపోయింది. అది ఇక్కడ ఉపయోగపడింది. ఏదైనా పని చేసినప్పుడు అధముడు, మధ్యముడు, ఉత్తముడు 3 ఉంటాయి. నేనేం కన్వే చేస్తున్నానంటే ఇక్కడ మీకు, మనం ఒక పాత్లో ఉన్నప్పుడు మన గురువు మనల్ని ఆ పాత్లో నిలబెడతాడు, ముందుకు వెళ్ళేలా చేస్తాడు, దానికి కావాల్సిన గైడెన్స్ ఇస్తాడు, అవసరమైతే సాక్షాత్తు తన్నే నిలబడతాడు కూడా. పత్రి సార్ నా విషయంలో అట్లా నిలబడ్డాడు. అందుకే నేను ఈరోజు పిఎంసీలో ఉండగలిగాను. లేకపోతే
లెక్కలేనన్ని సార్లు ఆలోచించా, ఈ ప్రెషర్ ఏంటి, ఈ టెన్షన్ ఏంటి. నా బాడీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, నేను ఇంత వెయిట్ లేను. ఈ బాడీ ఇలా తినడం వల్ల వచ్చింది కాదు. ఓవర్ బర్డెన్స్, ఓవర్ టెన్షన్స్. పొద్దున్న లేస్తే డబ్బులు కావాలి పిఎంసీలో, నెలకి 50 లక్షలు ఖర్చు వస్తుంది. సో ఇప్పటికి పిఎంసి 6 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్. అండ్ ఆల్సో ఒక ఛానల్, ఒక మీడియాని తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ మ్యాటర్. అండ్ మీ అనుభవ జ్ఞానం కంప్లీట్లీ ఇందులో చాలా చాలా ఉపయోగపడింది మీకు కంప్లీట్లీ. సో ఈ 6 years పాటు ఏ వర్క్ జరిగింది? వాట్ ఈస్ పిఎంసి? మీకేంటి అసలు పిఎంసి అంటే? ఇప్పుడు పుట్టిందే మొత్తం ఈ విజ్డమ్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ చేయాలనేది తెలిసింది. ఏదైతే దేనికోసం అయితే పుట్టామో అదే మన దగ్గరికి వచ్చి నిలబడితే దానికి మించిన ఆనందం ఏముంటుంది? బట్ ఇదేం అంత ఈజీగా లేదు, ఎందుకంటే మన దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉండే ఛానల్ పెట్టలేదు. చేతిలో చెల్లి గవ్వ లేకుండా పెట్టిన ఛానల్ ఇది. ఓకే, ఇక్కడ ఒక సబ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అసలు మనీ ఎలా అరేంజ్ అవుతుంది ఇది అంతటికి? ఇందాక అఫ్ కోర్స్ ఫస్ట్ మన ఇంట్రోలో మనం సో గుడ్ విల్ అనేది మనీగా కన్వర్ట్ అవుతుందని చెప్పారు. సో అది నిజంగా ఇది ఒక మిరాకిల్గా అనిపిస్తుంది నాకు. అదంతా క్రెడిట్ గోస్ టు ఫస్ట్ పత్రి సార్, సెకండ్ పిరమిడ్ మాస్టర్స్. సో ఆ క్రెడిట్ వాళ్ళిద్దరిది. అలాగే అట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్ జరగాలంటే కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలు, బాధలు చాలా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాటలు మాట్లాడడం చాలా ఈజీ. భూమి మీద కోట్ల మంది ఉన్నారు, కోట్ల మాటలు మాట్లాడతారు, కానీ పని చేసేది మాత్రం ఒకడే. మాటలు మాట్లాడడానికి అందరూ ఉంటారు, పని చేయాలంటే దాంట్లో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఏ పని ఊరికనే అవ్వదు. సో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క వర్క్ జరుగుతూ వచ్చింది. మొదటి సంవత్సరం నౌకాంత్ ఇల్లే ఆఫీసు, వాళ్ళ ఆవిడ సంపాదించే డబ్బే మాకు ఫుడ్డు. ఆవిడ సంపాదించి దుబాయ్లో సౌదీలో ఉండేది, ఆవిడ డబ్బులు పంపించేది నౌకాంత్కి. ఆ డబ్బులతోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినుకుంటూ చిన్నగా స్టార్ట్ అయింది అది. ముఖ్యంగా ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాధవి మేడంకి ఈ సందర్భంగా. సో ఇక్కడ పత్రి సార్ యొక్క హార్డ్ వర్క్, ఏదైనా పని చేస్తే గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్ ఉండాలంటాం కదా, ఆయన అంత స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన. దాని యొక్క ఫలితమే ఈరోజు పిఎంసి. సో మెయిన్గా ఫైనల్గా ఒక బంజారా హిల్స్ అనేటువంటి రోడ్ నెంబర్ 10లో ఆఫీసు దొరకడం, ఆఫీసు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అందరి సహాయ సహకారాలు తీసుకోవడం చేయడం. ఆ టైంలో కూడా ఆఫీస్ తీసుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది కృష్ణమోహన్ గారు. నేనున్నాను, మీరు స్టార్ట్ చేయండి అంతే. దెన్ దాన్ని మొత్తం ఆఫీస్ సెటప్ చేయడం, వర్క్ స్టార్ట్ చేసుకోవడం. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్. ఎంప్లాయీస్లో కూడా ఇప్పుడు కొందరు అలైన్ అయి ఉంటారు, కొందరు అలైన్ అయి ఉండరు. రకరకాల ప్రాబ్లమ్స్, 1 2 కాదు. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ వేరు, అసలు మీడియా ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు లేదు మన జీవితంలో, ఇది ఫస్ట్ టైం. వీళ్ళు రకరకాల ప్లేసెస్లో నుంచి వచ్చి ఉంటారు. ఇదేమో స్పిరిచువల్ మీడియా, దీని బ్యాక్గ్రౌండ్ వేరు. తర్వాత మన దగ్గర మెయిన్గా డబ్బు లేదు, అన్నింటినీ బేరీస్ చేసుకొని చేయాల్సి వచ్చేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ ఎవరైనా చేస్తే 1500 రూపాయలు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇవ్వాలి. అప్పట్లో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేక మేము ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. అంతకుముందు స్పిరిచువల్ జర్నీని ఇంటర్వ్యూ చేసేవాడిని. మన మహానుభావులే, ఎప్పుడు టీవీలో కనపడుతుంటావు నువ్వు అని చెప్పారు. వీళ్ళ గోల్ ఎందుకురా నాయన అని చెప్పేసి అది చేయడం మానేసా. అంతకుముందు యువశక్తి అని చేసేవాడిని. ఆనంద్ ఎప్పుడు టీవీలో కనపడుతుంటాడంటే అది కూడా చేయడం మానేసా. అంటే ఆల్రెడీ ఒక వర్క్ ఫోర్స్లో ఉంటాం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకురా వీళ్ళ గోల అని చెప్పేసి అట్లా వదిలేసామని అంతే. అట్లా 1 కాదు 2 కాదు. దీంట్లో ఇప్పుడు డబ్బులు ఎలా మిగలబెట్టాలో ఆలోచించి ఆ 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి లేక మనం ఇంటర్వ్యూలు చేస్తుంటే, నువ్వు ఆనందంగా జీవించాలంటే 2 పనులు చేయాలి జీవితంలో, నేనైనా నువ్వైనా. మర్యాదగా ఇక్కడ ఉన్న కెమెరాలన్నీ ప్యాకప్ అని చెప్పేసి మర్యాదగా మన ఇంటికి పోయి ఏదైనా సరే మన చదివిన చదువుకు ఒక ఉద్యోగం అనేది ఉంటుంది, ఆ ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలు ఆనందంగా మనం జీవిస్తే
మనల్ని ఒక్క మాట మాట్లాడేటోడు ఈ భూమి మీద ఎవడు ఉన్నాడు. నువ్వు దానికైనా కమిట్ అవ్వాలా. ఓకే. లేదా దేనికోసం అయితే మనం పుట్టామో, ఏదైతే గురువు యొక్క విజను, ఏదైతే ఆయన లక్ష్యమో, ఆ లక్ష్యానికి నువ్వు పనిచేయాలన్నప్పుడు సొసైటీ అంతా మాట్లాడుతూనే ఉంటుంది. నీ చెవులు పని చేయకోకుండా ఉండాల. ఓకే. అప్పుడైనా బాగుంటావు. మొన్నటి వరకు నా చెవులు పనిచేసేటివి. ఓకే. అందుకే నేను ఎప్పుడు దూరం అయిపోయినాను అన్నిటికీ. ఓకే. పనిచేసేటివి ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెం పని చేయట్లేదు. మంచిది. సో అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. అట్లా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎవడి ఊహలు వాడివి, ఎవడి ఊహాగానాలు వాడివి, లక్ష మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ విన్నప్పుడల్లా తెలియని ఇరిటేషన్ వస్తుంటుంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింటుంది, రకరకాల థింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చి ఇలా మాట్లాడేసరికి మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. వీటన్నింటిని నేను తట్టుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఇనిషియల్ డేస్లో డబ్బులు లేక పని చేసేటోళ్ళం. తర్వాత సెకండ్ టైం షేర్లోకి వెళ్ళినప్పుడు కొంత మనీ వచ్చింది. ఫస్ట్ టైం షేర్లోకి వెళ్ళినప్పుడు 1 కోటి చిల్లరే వచ్చింది. సెకండ్ టైం షేర్లోకి వెళ్ళినప్పుడు 4 crores చేంజ్ వచ్చింది. అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళను కొంతమందిని తీసుకురావడం, కొంతమంది కెమెరా వాళ్ళని తీసుకురావడం, కొంతమంది ఎడిటర్స్ని తీసుకురావడం, నెమ్మదిగా గ్రో అయింది. యూట్యూబ్ ఛానల్ కాస్త 1 గంట 2 గంటలు అప్లోడ్ చేసేది 24 గంటలు చేయడం మొదలుపెట్టాం. థర్డ్ ఇయర్లో మనం వెళ్ళబోయే ముందే ఆ యూట్యూబ్ ఛానల్ని కాస్త శాటిలైట్ ఛానల్ చేసేసాం. అదొక పెద్ద మిరాకిల్, అది పెద్ద స్టోరీ. ఒక 2-3 ఎపిసోడ్లు పడుతుంది చెప్పాలంటే పూర్తిగా. కంప్లీట్లీ శాటిలైట్ ఎలా అయింది అనేది అది ఒక పరాకాష్ట. అది ఇంకా ఎందుకంటే అది ఒక మిరాకులస్ థింకింగ్ ఈ భూమి మీద. ఓకే. ఇప్పుడు ఎక్కడో బాంబేలో మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఉన్నాడు. పత్రి సార్ ఏమో హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే. సార్ ఏమో ఆ శాటిలైట్ను చాక్లెట్ కన్నా దారుణంగా అడిగేటోడు. ఓకే. డాడీ డాడీ చాక్లెట్ డాడీ అని పిల్లోడు అడుగుతాడు కదా. అట్లా ఎవరు కనపడితే వాళ్ళు, ఆనంద్ శాటిలైట్ ఏమైందిరా, నందా శాటిలైట్ ఏమైంది, నౌకాంత్ శాటిలైట్ ఏమైంది, ఆయన చాక్లెట్ అడిగినట్టు అడిగేవాడు. ఇట్లా శాటిలైట్ ఛానల్ చెయ్యాలి అంతే. మనకేమో ఇక్కడ వణుకట్లే ఉన్నదే 1 కోటి రూపాయలు చెల్లె, 1 కోటి రూపాయలు చేంజ్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఇంకా టీవీ ఛానల్ ఎత్తేయాల, మన దగ్గర డబ్బు ఎక్కడ ఉందని మన క్వశ్చన్. చూడు గురువు యొక్క శక్తి ఎంత గొప్పదంటే నేను ఇక్కడ రియలైజ్ అయ్యా. ఆయనకి బిగ్ పిక్చర్ తెలుసు. అందుకే గురువు ఏదని చెప్పినప్పుడు నీ లాజిక్ పని చేయకూడదు, పని చేయాలంతే. నువ్వు నీ లాజిక్ బ్రెయిన్ పని చేస్తే నీకు పని చేయలేవు, కష్టం. కాబట్టి ఆ రోజు ఆయన చెప్పింది చెప్పినట్లు చేయడం వల్ల ఎక్కడో బాంబేలో ఉండేటువంటి మహేష్ అగర్వాల్ అనే వ్యక్తి హైదరాబాద్కు సార్ని కలవడానికి వచ్చాడు. శాటిలైట్ నా దగ్గర ఉంది కదా నేను ఇచ్చేస్తాను, ఇచ్చేసినాడు. అంతే, అయిపోయింది, శాటిలైట్ అయిపోయింది. అంటే మహేష్ అగర్వాల్ గారు ఆయన పెద్ద కోటీశ్వరుడు, అపర కుబేరుడు. ఆయనకు టెక్స్టైల్ బిజినెస్ ఉంది. ఆయన దగ్గర 3 శాటిలైట్లు ఉన్నాయి. అందులో ఒకటి మనకి ఇచ్చేసాడు, అయిపోయింది. అంతా రెడీగా ఉంది. ఆ రెడీగా ఉందని మనకు తెలియదు కదా. అసలు మహేష్ అగర్వాల్ అనే వ్యక్తే తెలియదు నాకు. సో అందుకే నేను ఏమంటున్నానంటే, సార్ ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అని బాబు మోహన్ క్వశ్చన్ లేకూడదు, చెయ్యాలంతే. గురువు చెప్పిన పని చేయాలి, అప్పుడు పనులు అవుతాయి. తీరింది, అది అయిపోయింది, శాటిలైట్ అయిపోయింది. ఇప్పుడు శాటిలైట్ ఛానల్ తీసుకురావాలంటే మనీ ఉండాలి, లేదా పలుకుబడి ఏ గొప్ప నటుడు అయ్యి ఉంటే నేను ఒక మాట చెప్తే పని అవుతుంది అనే వాళ్ళు అయి ఉండాలి. మన దగ్గర ఏమీ లేవు, పని అయిపోయింది. తర్వాత షేర్లకు వెళ్ళాం, దాదాపు చాలా గుడ్ అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమౌంట్తోనే ఇప్పుడు ఛానల్ నడుస్తుంది చక్కగా. ఇప్పుడు మార్కెటింగ్ విభాగం డెవలప్ అయింది చక్కగా. మార్కెటింగ్ రెవెన్యూస్లో ఎంతో అద్భుతంగా ఇప్పుడు పిఎంసి దాని ప్రస్థానం కొనసాగిస్తుంది. ఈ ఇయర్లో ఒక కొత్త పుంతలు తొక్కుతుంది. పిఎంసి తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయికి ఇయర్లో వచ్చేస్తుంది. 2024లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 23rd ఉన్నాం, 2023లో ఉన్నాం. 2024 సంవత్సరానికి పిఎంసి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. గ్రేట్, చాలా అద్భుతంగా ఉంది అసలు. కంప్లీట్లీ మీ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుంటూ పిఎంసికి మీరు ఎలా కనెక్ట్ అయ్యారని తెలుసుకునే ప్రక్రియలో పిఎంసి గురించి మరిన్ని విశ్లేషణగా తెలుసుకున్నాం మేము విషయాల గురించి. ఇప్పుడు ఒక ఫోర్స్ ఎప్పుడూ ఉంటుంది నా లోపల. ఏంటంటే ఈ భూమి మీద నా బ్రెత్ ఆగేలోపు దేనికోసమైతే పుట్టానో ఆ పని చేసి చావాలా అనేది నా లోపల ఒక ఫోర్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ ఫోర్స్ ఎప్పుడు ఆగదు.
రాత్రి 11:30కి ప్రతి మనిషి పడుకుంటాడు. అవును. ఓకే, ఇక్కడ ఉన్నోళ్ళ మన టీము, మీరు, నేను పడుకోలేదు. ఇదే ఫోర్స్. ఎస్. ఓకే, అంటే టైంతో సంబంధం ఉండదు నాకు, ఏ దాంతో సంబంధం ఉండదు. నేను దేనికోసం పుట్టానో ఆ పని నేను చేస్తున్నాను లేదా, దట్ ఈజ్ సింగిల్ పాయింట్ ఎజెండా నాది. పర్ఫెక్ట్. ఈరోజు నేను రాత్రి కళ్ళు మూసుకొని నిద్రపోయే లోపు ఏం చేశానని ఒకసారి ఆలోచిస్తాను నేను. అంటే ఆ రోజుకి నేను భూమి మీద నిలిచిపోయే పని ఏదో ఒకటి చేసి ఉండాలి నేను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకుంటే భూమి మీద నిలిచిపోయే పని ఏం చేశాను, ఈరోజు టోటల్గా 4 ఇంటర్వ్యూలు చేశాం. ఇది ఇప్పుడు చేసిన 3 ఇంటర్వ్యూలు, పొద్దున ఒక ఇంటర్వ్యూ, 4 ఇంటర్వ్యూలు చేశాం. ఇది నా జీవితంలో నేను నిలిచిపోయే పని చేసేసా. ఈరోజు అయిపోయింది, పోయి తృప్తిగా నిద్రపోతాను నేను. అట్లనే ప్రతిరోజు పిఎంసికి వస్తా. ఈరోజు నా సెల్ఫ్కి నేను ఆన్సర్ చేయాలన్నమాట. నా యొక్క విష్ అది, కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ సంస్థలో పెట్టాల. ఈ భూమండలం మీద ఉన్న ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో పిఎంసి అనేది రావాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానం ప్రచారం జరగాలి. యా, మన విజన్ ఏంటి, ధ్యానము, శాకాహారము, పిరమిడ్ యొక్క శక్తి ఈ భూమండలానికి తెలియజెప్పాలి. ఈ స్పిరిచువల్ సైన్స్ను, ఈ విజ్డమ్ని భూమండలానికి అందించాలి. పత్రిజీ లక్ష్యాలు అవే కదా. సో ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటే అన్ని లాంగ్వేజెస్లో పిఎంసి రావాలి అన్నది పత్రి సార్ సంకల్పం. ఆయన బతికున్నప్పుడు ఎప్పుడు చెప్పేవారు. ఇదే విల్లాలో 31 నెంబర్ విల్లాలో సార్ని లాస్ట్ టైం అంటే ఇంకా 3 days 4 daysలో ఆయన బాడీ వెకేట్ చేస్తారనగా, ఇది అల్టిమేట్ షాకింగ్ న్యూస్. ఇది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. ఒకరోజు ఏం చేస్తామంటే రాత్రి సార్కి మసాజ్ చేస్తాం. అంటే చివరి రోజుల్లో ఆయన 3 days 4 daysలో ఆయన బాడీ వెకేట్ చేస్తారు. ఓకే. ఆ టైంలో ఏం జరిగిందంటే అందరం, నేను, రవి, వెంకటరెడ్డి, ఇంకా ఎవరో ఉన్నారు. తర్వాత కొద్దిసేపు అంటే రాత్రిపూట ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత పడుకుంటుంటారు. కొద్దిసేపు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వస్తారు. అట్లా సారు ఇలా పడున్నాడు, ఇట్లా ఇట్లా ఈ విధంగా ఈ సోఫాలో ఇట్లా ఉన్నాడు సారు, పడిపోయినట్లు ఇట్లా ఉన్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ లేచాడు, లేచి కాలు మీద కాలు వేసుకున్నాడు, ఇట్లా వేసుకొని గడ్డం బీక్తున్నాడు. ఇట్లా ఏంట్రా సంగతులు అన్నాడు. నేను షాక్లో ఉన్నా. అంటే ఇట్లా కదా మామూలుగా ఇట్లా ఉన్నాడు కదా, ఇట్లా ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్గా కాలు మీద కాలేసుకో మామూలుగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు సార్, ఆ ఏంట్రా సంగతులు అంటాడు కదా. అట్లా బాహుబలిలో కట్టప్ప చంపేసినప్పుడు ప్రభాస్ అమ్మ జాగ్రత్త అంటాడు. పత్రి సారు ఇట్లా చేయి పట్టుకొని పిఎంసి జాగ్రత్త అని 3 సార్లు చెప్పాడు. అది 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 సబ్కాన్షియస్ మైండ్లోకి దిగింది. అది నో ప్రాబ్లం సార్, నేను ఉన్నాను కదా సార్, చూసుకుంటాను సార్, చక్కగా అందరూ ఉన్నాం కదా సార్. ఓకే. ఫస్ట్ టైం పిఎంసి జాగ్రత్త అన్నప్పుడు మళ్ళీ చెప్పాడు పిఎంసి జాగ్రత్త అని. ఎస్ సార్, ఖచ్చితంగా సార్, నేను చెప్తున్నా ఇట్లా పిఎంసి జాగ్రత్త అన్నాడు. ఎంత యాక్టివ్గా ఉన్నాడు తెలుసు, నార్మల్ మనిషి ఉన్నాడు అప్పుడు ఆ టైం. విత్ ఇన్ 2 minutes 3 minutes మళ్ళీ ఆయన మామూలుగా అయిపోయాడు. ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు మళ్ళీ. అది నేను నాకు ఆ టైంలో ఏమనిపించింది తెలుసా, అది అయిపోయినప్పుడు నేను ఏమైనా ఊహించానా, ఇది ఏమైనా కలనా, ఇంత డల్గా ఉన్న ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్గా లేచి ఇట్లా కూర్చొని, ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే ఎవరైనా చెప్తే నమ్మడు కదా అని చెప్పేసి నేను చెప్పలేదు ఇంతవరకు అసలు. నిజం. అట్లా నేను పెళ్ళి చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సారు నా పెళ్ళి మీద ఎంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చారో ఆ టైంలో కూడా పిఎంసి గురించే మాట్లాడారు సార్. నా పెళ్ళి గురించి మాట్లాడుతూ ఆ పెళ్ళిలో కూడా ఆనంద్ పిఎంసి మాస్టర్, ఆ అమ్మాయికి నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన అమ్మాయికి దానికంటే ముందు తనకు ఫోన్ కలిపి మాట్లాడుతా అన్నాడు. తను అప్పుడు ఢిల్లీలో ఉంది, పూనం. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ మేడం. ఓకే. మా ఫ్యామిలీలోకి నీకు స్వాగతం చెప్తున్నాను. ఓకే. ఆనంద్ ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్, కరెక్ట్ పర్సన్ని మీరు చూస్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సారీ టు ఇంటరప్ట్.
మీరు ఈ ఈ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఒక ప్రశ్న మిగిలింది ఇక్కడ. Yeah. మీ స్నేహితులు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే ప్రక్రియలో ఆ సమస్య, మీరు ధ్యాన విద్యార్థి పుస్తకం రాస్తున్నారని చెప్పారు ఇందాక. సో పెళ్ళి ఎప్పుడైంది మీకు? బేసిక్గా తర్వాత పెళ్ళి అయింది, వివాహం జరిగిందన్న విషయం తెలుసు. కాకపోతే ఇప్పుడు పెళ్ళికి మీరు ఎటువంటి అడుగులు తీసుకున్నారు ఆ విషయాన్ని, ఇప్పుడు ఎలాగో పెళ్లి ప్రస్తావన జరుగుతుంది కాబట్టి Yeah. అది కూడా గురుగారి సహకారంతో Last year. కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ సో దాని గురించి కూడా క్లియర్గా చెప్పండి, ఏమైంది? కన్నడ ఛానల్లో నేను డైరెక్టర్ని. అక్కడ బోర్డ్ మీటింగ్కి వెళ్ళాం. ఓకే. బోర్డ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పూనం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, జాబ్ చేస్తుంది. తను MBA HR. తను పిరమిడ్ వ్యాలీకి వచ్చి తను మెడిటేషన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటుంది. అదే టైంలో నా గురించి చెప్పారు మన పిరమిడ్ మాస్టర్స్. అక్కడ మేము ఆ బోర్డ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత బెంగళూరు నుంచి వ్యాలీకి వెళ్ళాను. నేను, హనుమంతరాజు గారు, బాలకృష్ణ సార్, అందరం, కృష్ణమోహన్ అన్న. ఆ టైంలో తను నేను కలవడం, మాట్లాడడం, మా భావాలు షేర్ చేసుకోవడం, దెన్ అగైన్ స్టెప్ తీసుకోవడం. పత్రి సార్తో వెళ్ళి చెప్పాను, ఓకే సార్ ఇలా అనుకుంటున్నాను సార్ అని. ఫోన్ కలిపా అమ్మాయికి అన్నాడు. చెప్పాడు, మా ఫ్యామిలీలోకి స్వాగతం మేడం. ఆ వర్డ్స్ అంటే ఒకవేళ మా ఫాదర్ మాట్లాడితే ఏం మాట్లాడతాడో అదే విధంగా మాట్లాడాడు ఆయన. అంటే నేను ఇందాక చెప్పాను మీకు, సార్ నా లైఫ్లో ఏదైతే కావాలో అన్నీ ఫుల్ఫిల్డ్గా ఇచ్చారని. తర్వాత పత్రి మేడం తీసుకున్న చొరవ, ఆవిడ తీసుకున్న కేరింగ్ వర్ణనాతీతం. ఎందుకంటే ఆ పెళ్ళి జరగడానికి చాలా చాలా పాత్ర పోషించింది ఆవిడ. ఓకే. శ్రీకాంత్ వైఫ్ సింధు మేడం, అండ్ బాంబేలో ఉండేటువంటి సత్య మేడం, తర్వాత ఇంకొక విజయవాడ మేడం ఉంటారు, పేరు గుర్తు రావట్లేదు. వీళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ నన్ను PMCలో చూసి తనకు చెప్పారు నా గురించి. దెన్ పత్రి మేడం ఎంతో ఎంఫసైజ్ చేసింది. సారు ఉండంగానే నా లైఫ్లోకి ఏమైతే రావాలో, ఏమైతే ఇవ్వాలో అన్నీ పుష్కలంగా ఇచ్చేశారు. ఏమైతే నా లైఫ్లోకి రావాలో అన్నింటినీ తెచ్చేశారు ఆల్రెడీ. సార్ సమక్షంలోనే, సార్ ఉండగానే జరిగాయి అన్నీ. బ్యూటిఫుల్. ఇద్దరం కలిసి సార్కి రావడం, సార్కి మేడంకి బట్టలు పెట్టడం, సార్తో ఒక 3 రోజులు టైం స్పెండ్ చేయడం. ఇక్కడే ఉండరు నువ్వు, రిలాక్స్ అయ్యాళ్ళు. సో ఆ రోజు ఫంక్షన్ చేశారు అక్కడ సార్ దగ్గర, బ్యూటిఫుల్ ఫంక్షన్. అక్కడ కూడా మాట్లాడేటప్పుడు మళ్ళీ PMC గురించి మాట్లాడారు సార్. అంటే నా లైఫ్ అంటే ఈ రెండు కూడా, ఒకవైపు ఈ జర్నీ, ఒకవైపు ప్రాపంచికత, ఒకవైపు ఆధ్యాత్మికత, రెండు ఇవి వేరైనప్పటికీ దీని మీద పోయే ట్రైన్ మాత్రం ఒకటి. అలా ఒకవైపు ప్రాపంచికంగా ఏం కావాలో అన్ని ఇచ్చేశారు సారు, ఆధ్యాత్మికంగా ఏం కావాలో అన్ని ఇచ్చేశారు. ఈ రెండింటి మీద వెళ్తూ ఉన్నాను, ఇప్పుడు జర్నీ చేస్తున్నాను. ఆయన ఉండంగానే నాకు కావాల్సిన డౌట్లన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఇచ్చారు ఆయన. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, తట్టుకోవాలి, నిలబడాలి. సార్ క్లియర్గా చెప్పారు. మహాభారతం చూసావని అడిగాడు. చూడలే సార్ అని చెప్పాను. చూడన్నాడు సారు. చాలాసార్లు చెప్పాడు నాకు, మహాభారతం చూడని. ఎందుకో నాకు అప్పుడు అర్థం కాల. హిందీ షేర్లు అయిపోయిన తర్వాత చూసా మహాభారతం. అప్పుడు అర్థమైంది మహాభారతం ఎందుకు చూడమన్నాడు. నాకు ఒకరోజు సార్ పిలిచి ఏం చెప్పారంటే, PMC అనేది మహాభారతం రా, నవీన యుగ మహాభారతం అన్నాడు. అక్కడ ఎలా అయితే మహాభారతం ఉందో PMCలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒక నవీన యుగ మహాభారతం, నిలబడాలి అని చెప్పాడు సార్. దెన్ అప్పుడు చెప్పినప్పుడు నేను చూడలేదు కాబట్టి అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మహాభారతం. PMC అనేది మహాభారతంతో పోల్చొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్. యాక్చువల్గా బ్యూటిఫుల్ లెర్నింగ్ ఇది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి మీద గురి ఉంది కాబట్టి అర్జునుడు గెలవగలిగాడు. యాక్చువల్గా అర్జునుడు పెద్ద బలశాలి కాదు. భీష్మ పితామహుడు ఒక బాణం వేస్తే పోతారు వరుస పెట్టి అందరూ. అక్కడ ద్రోణుడు పవర్ఫులే, భీష్మ పితామహుడు పవర్ఫులే, శకుని అంతకన్నా పవర్ఫుల్ బ్రెయిన్లో ఏదైనా స్ట్రాటజీ వేస్తే. అక్కడ పవర్ఫుల్ వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ ఇక్కడ గెలవడానికి ఏకైక కారణం ఏంటంటే కృష్ణుడు. అలాగే ఈ PMC కూడా ఇలా నిలబడడానికి కారణం ఏంటంటే పత్రి సార్ మీద ఎవరికైతే గురి ఉండి పనిచేస్తున్నారో, ఆ గురి ఉన్నన్నాళ్ళు PMCకి ఏం కాదు.
ఆ గురి లేనప్పుడే పిఎంసీకి ప్రాబ్లం. గురి ఉన్న నాళ్ళు ఏం కాదు, ఆయన చూసుకుంటారు. బ్యూటిఫుల్. చాలా So, బాగా చాలా బాగా వివరిస్తున్నారు అన్ని విషయాలు. పిఎంసీ ఈరోజు యావత్ ప్రపంచం అంతా ఇప్పుడు పిఎంసీ ప్రసారాలు వెళ్తున్నాయి. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మరాఠీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, 26 లాంగ్వేజెస్లో ఉంది ప్రజెంట్. ఓకే. అట్ ది సేమ్ టైం ఎంతో వర్క్ అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు త్రూ పిఎంసీ. హెల్త్ ఛానల్ అని, కుకింగ్ ఛానల్ అని, అరే వెజిటేరియన్ ఫుడ్ తినండి నాయనా అని చెప్పేసి కుకింగ్ ఛానల్, హెల్త్ గురించి హెల్త్ ఛానల్, మోటివేషన్ గురించి మోటివేషన్ ఛానల్, మ్యూజిక్ గురించి మ్యూజిక్ ఛానల్, ఎన్ని ఛానల్ ఉంటే అన్ని ఛానల్, దాదాపు 14 ఛానళ్ళు ఒక్క తెలుగులోనే ఉన్నాయి. ఓకే. లైవ్ ఏంటి, తర్వాత పిఎంసీ తెలుగు ఏంటి, మ్యూజిక్, పిఎంసీ మ్యూజిక్ ఏంటి, మోటివేషన్ ఏంటి, వాట్ ఎవర్. సో ఇట్లా ఒక్క తెలుగులోనే 14 ఛానళ్ళు మనం నడుపుతున్నాం. పిఎంసీ గురుకులం ఏంటి, ఓకే, అంటే అనేక భాషల్లోకి విస్తరిస్తున్నాం ఇప్పుడు. అవును. ఈ భారతదేశం అంతా దాదాపుగా పిఎంసీ ప్రసారాలతో మోగుతోంది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా వెళ్తుంది పిఎంసీ యూఎస్ఏ, పిఎంసీ గ్లోబల్. ఎస్. ఎంతో వర్క్, అమేజింగ్ వర్క్ ఈ భూమండలం మీద త్రూ పిఎంసీ జరుగుతోంది. రియల్లీ అమేజింగ్. అసలు ఒక్కొక్క పాయింట్ మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు మీరు ఇంతవరకు కూడా. నిజంగా మనం తెలుసుకోవడానికి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో ఇప్పుడు మమ్మల్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ పాయింట్ ఇన్స్పైర్ అవుతున్నాం. ఇలా ఈ ఆలోచన వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ ద్వారా ఈ పాయింట్లన్నీ తెలుస్తున్నాయి మాకు, మాతో పాటు వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా. సో ఒక్కసారి కంప్లీట్లీ ఈ 3 ఎపిసోడ్లో మీరు చెప్పిన జిస్ట్ మాట్లాడుకోవాలనుకుంటే కంప్లీట్లీ ఒక కరుడుగట్టిన తీవ్రవాది తత్వం ఉన్న ఆలోచనలు ఉన్న ఆనంద్ నుంచి జ్ఞానం వైపు తన అడుగుల్ని వేసిన ఆనంద్ అక్కడి నుంచి మొదలయ్యి ఎన్నో కష్టాలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కష్టాలని అనుభవిస్తూనే దాని నుంచి నేర్చుకొని ఆనందాన్ని వెతికి పట్టి ఆనందుడిగా నిలుచొని ఫైనల్లీ పిఎంసీ డైరెక్టర్గా మా ముందు ఇలా ప్రత్యక్షం అయ్యారు మీరు. సో ఈ పిఎంసీ డైరెక్టర్గా ఉండడమే కాకుండా ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పిఎంసీలో ఉన్న ఆర్థికపరమైన ఆలోచనలన్నిటికీ కూడా మీరు ముందుండి దాని యొక్క ఫలితాన్ని కూడా ఇప్పుడు పిఎంసీ ద్వారా మాకు చూపిస్తున్నారు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నందుకు మీకు ముఖ్యంగా ప్రజలందరి తరఫున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు నిజంగా. సో ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా 1-2 సార్లు చూడాలని ఇప్పుడు ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే పిఎంసీ గురించి తెలుస్తుంది, తద్వారా పిఎంసీని ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న మీ గురించి కూడా తెలుస్తుంది. ఈ విషయాలు తెలియాలి అని అంటే ఈ వీడియోలని మరలా చూసినప్పుడే మీరు పడిన కృషి ఏంటి, ఆ శ్రమ ఏంటి, గురువుగారు మీ ముందు ఉంచిన బాధ్యత ఏంటి, ఆయన మీ మీద పెట్టిన నమ్మకం ఏంటి అనేది అర్థమవుతుంది. నిజంగా ఇవన్నీ మీకు కలిగినందుకు, ఇవన్నీ మీకు కలిగిన ఈ భాగ్యాన్ని మేము విన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నిటి ద్వారా ఈ విషయాలన్నీ మేము చాలా చక్కగా తెలుసుకున్నాం. మాతో పాటు ప్రేక్షకులు కూడా చాలా చక్కగా వీక్షించారు, విన్నారు, చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా కూడా. ఇవన్నీ విషయాలు చెప్తూ ఇంకా పిఎంసీని ముందుకి హ్యాపీగా ఆనందంగా నడుపుతూ ప్రపంచంలో దిశల మీరు వ్యాప్తి చేయాలి పిఎంసీని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వేణు అండ్ థ్యాంక్ యూ ధన. చూసారు కదండి, ఎంతో అద్భుతంగా శ్రీ ఆనంద్ కుమార్ గారి యొక్క జీవితం యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం పిఎంసీ అసలు ఎందుకు ఆవిర్భవించింది, పిఎంసీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్లాలన్న విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. పిఎంసీ వెనక ఉన్న రహస్యాలు కూడా కొన్ని తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉందాం. ఆనంద్ కుమార్ గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదాం. పిఎంసీని ఎదిగించే కార్యక్రమంలో ఆయనతో పాటు మనం కూడా పాలు పంచుకుందాం. పిఎంసీలో వచ్చే జ్ఞానాన్ని మీతో పాటు మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ కూడా తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. ఆ ఎపిసోడ్లో ఎవరితో మాట్లాడబోతున్నాం ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే పిఎంసీని వీక్షిస్తూ ఉండండి. జ్ఞానాన్ని అందరికీ తెలుసుకుంటూ పంచుతూ ఉండండి. మీ జయవేణుగోపాల్ అండ్ ధనశ్రీ. నమస్కారం.